కరీంనగర్ నుంచి వేణుతో మాట్లాడదాం. వేణు, నిజంగా జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వ చర్యలు ఎట్లున్నాయి? స్వేచ్ఛ ముఖ్యంగా చూసుకుంటే ఈ వైద్యం విషయంలో చేతులు ఎత్తేసినట్టే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు యాక్చువల్ అయితే వర్షాకాలం వస్తుందన్నప్పుడే ముందస్తుగా ప్రభుత్వ హాస్పిటల్లో అజిత్రోమైసిన్ డైక్లో సంబంధించినటువంటి మెడిసిన్ ముందస్తుగా ఉంచాలి. ఇంకోవైపు ఈ జ్వరాలు వస్తాయని తెలుసు కాబట్టి ముందస్తుగా దీనిపై రివ్యూలు నిర్వహించాలి. రివ్యూలు నిర్వహించడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో కావాల్సినటువంటి మెడిసిన్ ఉంచాలి. ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్సే కాదు, డెంగ్యూ కావచ్చు, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ కూడా ఇటు వర్షాకాలం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. ఇటు వచ్చిన నేపథ్యంలో ముందస్తుగానే ప్రభుత్వం దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంకోవైపు సీల్డ్ కానీ కాలువకు సంబంధించి చూస్తే ఓపెన్ ప్లేస్లలో వాటర్ ఉంటే దాని అంబూషియా అని చేపలు ఉంటాయి, వాటిని వదిలిపెట్టాలి. ఇంకోవైపు కాలువలలో ఇటు ఆయిల్ బాల్స్ వేయాలి. ఇట్లాంటి చర్యలన్నీ కూడా చేపట్టాలి. ఇంకోవైపు దోమల ఉత్పత్తి కాకుండా ఫాగింగ్ చేయాలి, ఫాగింగ్ మిషన్ సంబంధించి కూడా చేయాలి. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకు ప్రతి చోట కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలన, మరోవైపు వీళ్ళకు పీరియడ్ అయిపోయింది మున్సిపాలిటీలు కాదు, కార్పొరేషన్. ఈ నేపథ్యం ఒక ఎత్తు, నిధుల లేమి. ఈ నేపథ్యంలో ఫాగింగ్ మిషన్లన్నీ కూడా ఖరాబ్ అయిపోయిన నేపథ్యం. దీంతో ఈ ఫాగింగ్ అనేది జరగడం లేదు. దీంతో దోమల ఉత్పత్తి బాగా అవుతోంది. ఇంకోవైపు మా డ్రై డేలు, స్పెషల్ డ్రై డేలు నిర్వహించాలి, కానీ అలాంటివి కూడా ఏం లేవు. కానీ ముందస్తుగా ప్రభుత్వమే ఈ అధికారులతో చర్చించాలి. ఎందుకంటే వర్షాకాలం వస్తుందన్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలని ముందస్తు చేస్తేనే దీనికి కట్టడి చేయొచ్చు. కానీ ఈరోజు చూసుకుంటే మనకు గ్రామీణ కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి చూసుకుంటే ఒకప్పుడు 500-600 వరకు వచ్చేది, కానీ ఇప్పుడు దానికి డబుల్ వస్తున్నటువంటి పరిస్థితి. అంటే దానికి కారణం ఏంటనేది ముందుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మందులు కూడా ముందస్తుగా తెచ్చిపెట్టుకోవాలి. వైరల్ ఫీవర్స్ అనేది వర్షాకాలంలో వస్తాయి కనుక ప్రత్యక్షంగా ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం ముందస్తు ఆలోచించి దానికి సంబంధించి అజిత్రోమైసిన్ లాంటి టాబ్లెట్స్ ఉంచాలి. కానీ ప్రస్తుతం అయితే అవి ఏవి స్టాక్ లేవని చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది స్వేచ్ఛ. అంటే ఏదేమైనా కానీ ప్రభుత్వం వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. లేకపోతే మాత్రం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంటికి ఒక పేషెంట్ ఉన్నారు. ఎందుకంటే ఇటు దగ్గు కావచ్చు, వైరల్ ఫీవర్ కావచ్చు, ఏదో ఒక టైఫాయిడ్, మలేరియా, అంటే ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో ఎవరో ఒక పేషెంట్ అయితే డెఫినెట్ గా మనకు కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రి పోతే వాళ్ళు పట్టించుకోకుండా మాత్రం ప్రైవేట్ పోతే మాత్రం వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. డెంగ్యూ అయితే మాత్రం ప్రాణాంతకమైన వ్యాధి అని తెలిసిన నేపథ్యంలో ఇటు ప్రైవేట్ ఆసుపత్రికి పోయి ప్రత్యక్షంగా దీనికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు చేసుకుంటే మాత్రం వాళ్లకు సంబంధించి చూసుకుంటే డబ్బులు చాలా పెద్ద ఎత్తున అవుతాయి. అంటే గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా పేదరికంతో వస్తారు కనుక వారిని అంటే దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తుగా దీనికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ప్రభుత్వ ఆసుపత్రులలో అంటే కొన్ని మందులు 5-6 మందులు రాస్తారు. ఇంకా మందులు ఎప్పుడు వస్తాయి, మరి సిబ్బంది సరిపడా సిబ్బంది ఎప్పుడు వస్తారు అని అంటే ఎటువంటి సమాధానం వస్తుంది అక్కడ అధికారుల నుంచి? అంటే మాక్సిమం అసలు వైద్యం అనేది త్వరితగతిని అందించాలి. వైరల్ ఫీవర్స్ వచ్చే సీజన్ కూడా అయిపోతుంది, కనీసం పట్టించుకునే నాదులు లేడు. అంటే దీనిపై రివ్యూలు లేవు. మంత్రులు కనీసం దీని మీద రివ్యూలు నిర్వహించాలి. ఇవన్నీ కూడా ఏం లేవు. ఎవరికి వాళ్ళే వైద్యం అంటే గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలు ఇవన్నీ ఏమి లేక ప్రభుత్వ పట్టించుకునే నేపథ్యంలో అంటే క్యాజువల్ గా వాళ్ళు రాసినటువంటి అక్కడ ఉన్నాయి తీసుకుంటుండ్రు, లేకపోతే బయట పోయి తెచ్చుకుంటుండ్రు. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే దీని మీద చర్యలు తీసుకోవాలి. మరి మేము ప్రభుత్వ ఆసుపత్రిని నమ్మి మేము వస్తున్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోవైపు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు ప్రతి కాలువలో సీల్డ్ తీయాలి. దానికి సంబంధించిన ముందస్తు డ్రై డేలు లేవు, దానికి సంబంధించినటువంటి అంటే కార్యాచరణ లేదు. ఇంకోవైపు ఏంటంటే ఆయిల్ బాల్స్ అనేది ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం వేస్తారు, కానీ అలాంటి కార్యక్రమాలు ఈసారి ఏం జరగలేదు. డ్రై డేలు అవి కూడా ఏం లేవు. అంటే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే ఇవన్నీ రాకపోవు. కానీ ముందస్తుగా ఇలాంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే తాము చాలా అవస్థలు పడుతున్నామని చెప్పి గ్రామీణ ప్రజలు చెప్తున్న నేపథ్యం. మరోవైపు ప్రతి ఓపీ పేషెంట్లకు వచ్చిన వాళ్ళకు కూడా గంటల కొద్దీ లైన్లు నిలబడ్డప్పుడు కూడా వాళ్ళు పడుతున్నటువంటి మనోవేదన మనం చెప్పలేమని చెప్పొచ్చు స్వేచ్ఛ. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా ప్రభుత్వం దీనిపై స్పష్టంగా దీనిపై చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అధికారులతో మాట్లాడాలి, సరైనటువంటి మెడిసిన్ అందుబాటులో ఉంచాలి. ముందస్తుగా రోగాలు అంటే వైరల్ ఫీవర్స్ ఎట్లా వర్షాకాలం వస్తాయి కనుక ముందస్తుగానే మెడిసిన్ అన్ని కూడా పెట్టాల్సి ఉంటుంది. కానీ అజిత్రోమైసిన్ లాంటి టాబ్లెట్స్ కూడా లేవని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ కార్యక్రమాలు చేయని నేపథ్యంలోనే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఫాగింగ్ లాంటి కార్యక్రమం చేయని నేపథ్యంలోనే ఈ రోగాలు అనేవి పెద్ద ఎత్తున వస్తున్నాయని చెప్పి ఇటు వచ్చిన ప్రతి పేషెంట్ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రతి చోట కనిపిస్తుంది స్వేచ్ఛ.
రైట్ వేణు, ఏదేమైనా కూడా కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ప్రజల ప్రాణాలు పోతున్న దుస్థితి తెలంగాణలో నెలకొంది.